రాంచీలో గెలిచినప్పుడు భారత్ బలహీనతలపై ఎవరూ ఫోకస్ చేయలేదు. విరాట్ సెంచరీ, రోహిత్ హాఫ్ సెంచరీ గురించే చర్చ జరిగింది. కోచ్ గంభీర్ వ్యవహార శైలి కూడా హాట్ టాపిక్ అయింది. డ్రెస్సింగ్ రూమ్ లో హీట్ పుట్టించిన సీన్స్ గురించే అంతా మాట్లాడుకున్నారు. అయితే రాయ్పూర్ లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడింది. దీంతో ఇప్పుడు పోస్ట్ మార్టం మొదలైపోయింది. హెడ్ కోచ్ గంభీర్ గేమ్ ప్లాన్ నుంచి బౌలర్ల వైఫల్యం వరకు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయింది. మూడో వన్డేలో భారత్ మరింత అలర్ట్ గా ఉండాలనే హెచ్చరికలు మొదలైపోయాయి. నిజానికి రాయ్పూర్ లో టీమిండియా ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. టాస్ కూడా కలిసి రాలేదు. వన్డేల్లో వరుసగా 20వ మ్యాచ్ లో భారత్ టాస్ ను కోల్పోయింది. టాస్ ఓడిపోవడం టీమిండియాకు ఎక్కువగానే మైనస్ అయింది. అయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఛాంపియన్ జట్టు ఛాంపియన్లా ఆడాల్సిందే. పరిస్థితులతో సంబంధం లేకుండా విజయాలు సాధించాల్సిందే. అందుకు తగినట్టే రాయ్పూర్ లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్, రోహిత్ త్వరగా పెవిలియన్ చేరినా ఆ ఎఫెక్ట్ కనిపించకుండా దూకుడు చూపించారు. సెంచరీలతో రెచ్చిపోయారు. భారీ స్కోర్ దిశగా సాగేందుకు కావాల్సిన టెంపోను సెట్ చేశారు. ఆ తర్వాత రాహుల్ కూడా వచ్చి రాగానే టాప్ గేర్ వేశాడు. కానీ మరో ఎండ్లో దూకుడే కరువైంది. ప్రస్తుత టీ20 జమానాలో వన్డేల్లోనూ చివరి ఓవర్లలో దంచికొట్టక తప్పని పరిస్థితులు ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ మాత్రం డిసప్పాయింట్ చేశాడు. గేర్లు మార్చాల్సిన సమయంలో 8 బంతులు ఎదుర్కొని ఒక్కటే పరుగు సాధించాడు. ఆ తర్వాత జడేజా కూడా అగ్రెసివ్ గా ఆడలేకపోయాడు. 27 బంతులు ఎదుర్కొని 24 పరుగులే సాధించాడు. లోయర్ ఆర్డర్ లో ఫైరే కనిపించలేదు. డెత్ ఓవర్లో దూకుడు చూపించి ఉంటే భారత్ మరో 25 నుంచి 30 పరుగులైనా జత చేసి ఉండేది. కానీ 358 పరుగుల దగ్గరే ఆగిపోయింది. అయినా 358 పరుగులు కూడా తక్కువ స్కోరేమీ కాదు. పక్కా ప్లానింగ్ తో బౌలింగ్ చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. డీకాక్ ను త్వరగా డగౌట్ కు పంపి హర్షదీప్ బ్రేక్ ఇచ్చినా ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాపై భారత్ బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. మర్కరం 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఇచ్చిన క్యాచ్ ను యశస్వి జైస్వాల్ విడిచిపెట్టడము భారత్ ను దెబ్బతీసింది. లైఫ్ దొరికిన తర్వాత మర్కరం మరో 57 పరుగులు జోడించాడు. మొత్తంగా 110 పరుగులు సాధించాడు. ఫీల్డింగ్ లో భారత్ చాలా దారుణంగా కనిపించింది. చెత్త ఫీల్డింగ్ తో అదనంగా భారత్ 25 పరుగులైనా సమర్పించుకున్నట్టే అని చర్చ జరుగుతోంది. అదనంగా ఇచ్చిన పరుగులు టీమిండియా విజయావకాశాలను దెబ్బతీశాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినా ఇతర బౌలర్లు మెరుగ్గా రాణించలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మంచు కారణంగా కుల్దీప్ యాదవ్ కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. బౌలింగ్ లో జడేజా ఓకే అనిపించినా వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లకే పరిమితం అయ్యాడు. సుందర్ తో ఎక్కువగా ఓవర్లు వేయించినప్పుడు తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందనే వాదన వినిపిస్తోంది. గంభీర్ గేమ్ ప్లాన్ ను మాజీలు తప్పుబడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అటాకింగ్ బ్యాటర్ ను తీసుకుంటే సరిపోయేదంటున్నారు. వన్డేల్లోకి అక్షర్ పటేల్ ను తీసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మను ఆడించినా టీమిండియాకు మరింత బ్యాలెన్స్ వచ్చేదంటున్నారు. ఆఖరి మ్యాచ్ లో అయినా భారత్ సరైన వ్యూహాలతో బరిలో దిగాలంటున్నారు. విశాఖ ఆతిథ్యం ఇచ్చే సిరీస్ డిసైడర్ లో విజయం సాధించాలంటే టాప్ క్లాస్ ఆట తీరును చూపించాల్సిందే అని సలహాలిస్తున్నారు. లేదంటే టెస్ట్ సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్ ను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.